శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం అష్టకూటమిలో చూడాల్సినటువంటి మూడవ కూటమైనటువంటి నక్షత్ర కూటమి అట్లాగే లేదా తారా కూటమిని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వాటికి నిర్ణయించినటువంటి 3 పాయింట్స్ని ఏ విధంగా నిర్ణయం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం వరకు అట్లాగే అబ్బాయి నక్షత్రం నుంచి అమ్మాయి నక్షత్రం వరకు తారాబలాన్ని చూడాల్సి ఉంటుంది. అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం వరకు లెక్కవేయగా వచ్చినటువంటి సంఖ్యను 9 చేత భాగించాలి. అలా భాగించగా వచ్చినటువంటి శేషాన్ని గుర్తించి మనం తారాబలాన్ని నిర్ణయం చేస్తాం. శేషం గనక 3, 5, 7 వచ్చినట్లయితే అశుభంగా పరిగణించాలి. అట్లాగే శేషం గనక 1, 2, 4, 6, 8, 0 గనక వచ్చినట్లయితే శుభంగా అని గ్రహించాలి. తారాకూటమికి 3 పాయింట్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 3 పాయింట్స్ని ఏ విధంగా నిర్ణయం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి ఇద్దరి నక్షత్రాల నుంచి మనం తారాబలం లెక్క వేసినప్పుడు శుభతారలైతే ఇద్దరివి శుభతారలైతే అంటే శేషం 1, 2, 4, 6, 8, 0 గనక వచ్చినట్లయితే వీరికి 3 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 అశుభ తారలైతే అంటే శేషం 3, 5, 7 కనుక వచ్చినట్లయితే వారికి 0 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం జన్మతార కూడా దోషమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ జన్మతార దోషమని చెప్పడానికి ముఖ్య కారణం నారద వచనం అని కొన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ తారాబలాన్ని నిర్ణయించిన తర్వాతే మనకు అష్టకూటమిల్లో ముఖ్యంగా తారాబలం అనేది ముందుగా చూడాల్సినటువంటి విషయం. ఈ తారాబలం కుదరడం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి తారాబలాన్ని ఎలా లెక్కించాలి, తారాబలం ద్వారా అంటే తారాకూటమిని ఏ విధంగా నిర్ణయం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.